హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈ రోజుల్లో అందరికీ పెద్ద సమస్య ఏంటో తెలుసా? వయసు పెరిగే కొద్దీ కూడా వృద్ధాప్యంలో నా పరిస్థితి ఏంటి, 50 దాటిన కాంచే మొదలవుతుందండి. నా కొడుకులు చూస్తారో లేదు, నా బిడ్డలు చూస్తారో లేదు. మన వృద్ధాప్యాన్ని అందంగా మార్చేవేంటో తెలుసా? అసలు మన దగ్గర ఏముంటే మనం వయసు పైపడే కొద్దీ ఆరోగ్యంగా, హ్యాపీగా, భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాం. ఇదేనండి ఈరోజు వీడియో. ఒక 5 పాయింట్స్ చెప్తాను. వృద్ధాప్యం హ్యాపీగా సాగాలి అంటే కోట్లు అక్కర్లేదండి, మేడలు మిద్దెలు ఇవేం అక్కర్లేదు. ఈ 5 సూత్రాలు తెలుసుకుంటే చాలు. ముసలితనం అనేది శాపం కాదండి, మీకు వరంలా మారుతుంది. మరి అంత అమూల్యమైనటువంటి 5 పాయింట్స్ ఏంటో తెలుసుకుందామా? అందులో నెంబర్ 1, మనం సంపాదించేటటువంటి ప్రతి ఒక్క రూపాయి దేనికండి? రేపు మనం హ్యాపీగా ఉండటానికే కదా, హాయిగా బ్రతకటానికే కదా. ఒక్క విషయం ఆలోచించండి. మీ దగ్గర కోట్లు ఉండి, పక్కన చేసేవాళ్ళు ఉండి, నోటికి నచ్చినటువంటి పదార్థాలన్నీ పక్కనే ఉన్నా కానీ అవి తినేటటువంటి శక్తి మీలో లేకపోతే ఆ కోట్లు, మీ యొక్క ఆస్తి, వాటికి అర్థం ఏంటండి? చాలా మంది వృద్ధాప్యంలో మీకు కావాల్సింది ఆస్తే, డబ్బు ఉంటే అందరూ చూస్తారు, అందరూ విలువిస్తారు అని అనుకుంటారు. కానీ దానికంటే కూడా ముఖ్యమైనది ఏంటో తెలుసా? శారీరక స్వాతంత్రం. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మనం వయసులో ఉన్నప్పుడు మనకు వాటర్ కావాలంటే వెళ్ళి తెచ్చుకుంటాం, అదేం పెద్ద విషయం కాదు. కానీ 50-70 వయసు దాటిన తర్వాత మనకు ఒక గ్లాస్ వాటర్ కావాలి అన్నా కానీ ఒకళ్ళని అడగటం, వాళ్ళు తెచ్చిస్తేనే మనం తాగగలిగే స్టేజ్లో ఉన్నాం అనుకోండి, మన జీవితం మీద మనకే విరక్తి వస్తుంది. మన కళ్ళ ముందే మన నిర్ణయాలు వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటే ఆ పరిస్థితి మన గౌరవాన్ని దెబ్బతీస్తుందండి. ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ముసలితనంలో కూడా మీ అంతటకు మీరే నలవగలుగుతున్నారు, మీ పనులు మీరే చేసుకుంటున్నారు అంటే మీరు ఎవ్వరికీ భారం కాదు. ఇంకా మీ జీవితం మీ కంట్రోల్లోనే ఉంది. ఎప్పుడైతే మీ శరీరం మీకు సహకరించదో అప్పుడే మీకు తెలియకుండానే మీరే మీ స్వేచ్ఛను కోల్పోతారు. మీరు డబ్బులు సంపాదించినటువంటి ఆస్తులు మొత్తం కూడా అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కాదండి, ముందు మీ శరీరానికి ఇచ్చినటువంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? రోజు 1 గంట నడక. జిమ్ములకు వెళ్ళక్కర్లేదు, బరువులు పట్టక్కర్లేదు, మీ కీళ్లు తుప్పు పట్టకుండా చూసుకోండి, మీ గుండె పదిలంగా ఉండేలా చూసుకోండి. మీరు మీ శరీరానికి ఇచ్చేటటువంటి రోజు 1 గంట మిమ్మల్ని వృద్ధాప్యంలో తల ఎత్తుకునేలా బ్రతికేలా చేస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన కాళ్ళు మనల్ని మోస్తున్నంత కాలం మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. అది ఆగిపోయిన రోజు మన జీవితం వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అందుకే చెప్తున్నాను, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మన శరీరం ఎప్పుడైతే మనకు సహకరిస్తుందో ఇంకా జీవితం మనదేనండి. ఇక నెంబర్ 2, అందరూ డబ్బు సంపాదించేటప్పుడు ఏమనుకుంటారు? నా పిల్లలు నన్ను చూడరా, మా పిల్లలు మమ్మల్ని చూసుకోరా అని అనుకుంటారు. తల్లిదండ్రులు చూసుకోవటం అనేది పిల్లల బాధ్యత, సంస్కారం. కానీ మీరు ప్రతి ఒక్క రూపాయి అవసరమైనప్పుడు పిల్లల దగ్గర చేయి చాచడం అదొక మానసిక వేదనండి. మనకి వృద్ధాప్యంలో కావాల్సింది కోట్లు కాదండి, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేటటువంటి స్థిరత్వం. మనకి వృద్ధాప్యంలో కావాల్సింది కోట్లు కాదండి, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేటటువంటి స్థిరత్వం. లగ్జరీ కాదండి ముఖ్యం, ప్రశాంతత. వయసు పెరిగే కొద్దీ కావాల్సింది విలాసవంతమైన జీవితం కాదండి, భయం లేనటువంటి నిద్ర. ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? మనం చేసేటటువంటి చిన్నపాటి పొదుపు. భయం మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఒక్క విషయం పచ్చిగా చెప్తామేనండి, వృద్ధాప్యంలో అనారోగ్యం కాదండి, జబ్బులు కాదండి మిమ్మల్ని చంపేసేది, ఈ భయమే వేగంగా మిమ్మల్ని చంపేస్తుంది. నా మందులకి, ఖర్చులకి డబ్బులు ఉంటాయో లేవో, సరిపోతాయో లేవో, పిల్లల ముందు చేయి చాచాలో ఏమో, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఈ చిన్న చిన్న ఆలోచనలే మీ గుండె మీద భారం పడేలా చేస్తాయండి. మన కనీస అవసరాలకు సరిపడా ఫిక్స్డ్ ఇన్కమ్ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఇవే మన ఆలోచనలకి ధైర్యాన్ని ఇస్తాయి. సంతోషం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవటం కాదు, ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం. అలా ఆధారపడకుండా ఉన్న రోజు మనకు ఒక ధీమా వస్తుందండి. ఆ ధీమాతో మన మొహంలో కనిపించేటటువంటి వెలుగు 1000 రూపాయలు పెట్టి ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ అంత పవర్ఫుల్గా పనిచేయదు. డబ్బు ఉంటే ఈ లోకం మనల్ని గౌరవించడమేమో కానీ మనల్ని మనం గౌరవించుకోగలమండి, ధైర్యంగా ధీమాగా ఉండగలమండి, స్వతంత్రంగా బ్రతకగలమండి. అందుకే చెప్తున్నాను, అన్ని పిల్లలకు అప్పచెప్పకుండా కాస్త ఫిక్స్డ్ ఇన్కమ్లు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, రెంట్లు కానివ్వండి మీ దగ్గర ఉంచుకోండి. ఇక నెంబర్ 3, రొటీన్ లేకపోతే మన లైఫ్ దారి తప్పుతుందండి. మనం పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంకేం పని అంటుకోకూడదు, స్వేచ్ఛగా బ్రతికేయచ్చు, సంపాదించిన రోజు సంపాదించాము అని స్వేచ్ఛగా ఉంటున్నారేమో కానీ ఆ స్వేచ్ఛే మీకు శత్రువుగా మారుతుందండి. ఏ పని లేకపోవటం, ఏ పద్ధతి లేకపోవడం మనల్ని లోపల నుంచి ముసలివాళ్ళం చేస్తుందండి. మనిషి ఎప్పుడైతే రేపేం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అనేది ఒక స్పష్టత అనేది లేదనుకోండి, వాళ్ళు నిరాశలోకి, డిప్రెషన్లోకి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. నేను ఎందుకుంటున్నాను, ఎందుకు బ్రతుకుతున్నాను, నా అవసరం ఏముంది అనే ఒక శూన్యంలోకి వెళ్ళిపోతామండి. చిన్న చిన్న పనులు చేయండి, టైంకి లేవటం, చెట్లకు నీళ్లు పోయటం కానీ, ఒక చెట్టు నాటండి, దాన్ని చక్కగా పెంచుకోండి, శ్రద్ధగా పేపర్ చదవటం కానివ్వండి, ఏదైనా బుక్ చదివి దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ని పిల్లలకు చెప్పడం కానివ్వండి, ఇలాంటివి మనం ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తూ ఉన్నాం అనుకోండి, మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది, బయట ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అలా లేదనుకోండి మన మనసు
తెగిన గాలిపటంలాగా పిచ్చి పిచ్చి ఆలోచనల వైపు పరిగెత్తుతూ ఉంటుంది. ఈ పనులే మిమ్మల్ని ఒంటరితనం అనే పాతాళంలోకి పడేయకుండా ఉంటుంది. కాబట్టి రొటీన్ లైఫ్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఉండాలి. ఇక నెంబర్ 4, వృద్ధాప్యంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? మేము ఎవ్వరికి పనికి రాకుండా పోయాం. బాగా గుర్తుపెట్టుకోండి, బండిలో పెట్రోల్ ఎలాగో మన జీవితానికి ఆశ కూడా అలాంటిదేనండి. మీరు ఏ వయసులో ఉన్నా సరే మిమ్మల్ని నిద్ర లేపడానికి ఒక కారణం వెతుక్కోండి. ఈ వీడియో చూస్తున్నటువంటి యంగ్ యూత్ అందరికీ చెప్తున్నానండి, మీరు పెద్దవాళ్ళకి ఇచ్చినటువంటి పెద్ద బహుమతి ఏంటో తెలుసా? వాళ్ళకి చిన్న చిన్న బాధ్యతలు అప్పచెప్పండి. అది వారి వల్లే సాధ్యం అనేలాగా చిన్న చిన్న బాధ్యతలు అప్పచెప్పండి. వారిని ఆ పనికి అవసరం అనేలా చేయండి. ఇదే మీరు ఇస్తున్నటువంటి పెద్ద బహుమతి అండి వాళ్ళకి. ఇక నెంబర్ 5, మన జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్, రిలేటివ్స్, పరిచయమైన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కానీ మనం పెరిగే కొద్దీ వాళ్ళ గుంపు తగ్గిపోతూ వస్తారు కదా. కొంతమంది వ్యాపారం పరంగా, వృత్తిపరంగా వెళ్ళిపోతారు. కొంతమంది వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంకొంతమంది చనిపోతూ ఉంటారు. మనకు కావాల్సింది క్వాంటిటీ కాదండి, క్వాలిటీ. అక్కడ దాకా ఎందుకండి, మన ఫేస్బుక్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడ దాకా మన కాంటాక్ట్లో 1000 మంది దాకా ఉంటారు. కానీ మనకు మనసు బాధ రాగానే మనం చెప్పుకునేది ఒక్కళ్ళే కదా. అలా మనసు విప్పు చెప్పుకునేటటువంటి మనిషి మన లైఫ్లో ఒక్కళ్ళు ఉండాలి. వృద్ధాప్యంలో కావాల్సింది సలహాలు ఇచ్చేవాళ్ళు కాదండి, మన బాధని అర్థం చేసుకునేవాళ్ళు. మనం సైలెంట్గా ఉన్నా సరేనండి, మన మనసుని చదివేస్తారు చూసారా, అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఒక్కళ్ళు ఉన్నా చాలండి, ఈ ప్రపంచంతో యుద్ధం చేయొచ్చు. ముసల్తనం వచ్చాక చిన్నపిల్లలు అయిపోతారండి. పాత విషయాలని పదే పదే చెప్పటం, లేనిపోని భయాలను ఊహించేసుకుంటూ ఉండటం. ఇలాంటప్పుడు నీకేం తెలియదులే అని విసుక్కోకుండా ప్రశాంతంగా విండే మనుషులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని ఒక్కళ్ళు సంపాదించినా చాలండి, అదే పెద్ద ఆస్తి. ఆ ఒక్కరు ఉన్నారన్న ధైర్యమే మనల్ని రోగాల నుంచి కాపాడుతుందండి. మరి ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు? అంటే మనం పుట్టిన నుంచి దగ్గర నుంచి చచ్చిపోయేదాకా మన నీడలా ఉండేది ఎవరు? మనమే కదా. మరి మనకు మనం ధైర్యం ఇచ్చుకోవటానికి తప్పేంటండి? గతాన్ని ప్రేమించండి, వర్తమానాన్ని ఆస్వాదించండి, ఒంటరితనాన్ని కూడా ఒక అద్భుతంగా ఒక వరంలా ఫీల్ అవ్వండి. ఒక విషయం చెప్పనా, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కుంగిపోడండి, ఎవరి మీద ఆధారపడడండి. తన జీవితం తన చేతుల్లోనే సంతోషంగా ఉంటుంది. అతనే అత్యంత ధైర్యవంతుడు కూడా. అందుకే రోజు ఒక 10 నిమిషాలన్నా మీతో మీరు గడపండి, ఓకేనా? ఇప్పుడు మీరు వృద్ధాప్యంలో చాలా హ్యాపీగా గడవాలి అంటే ఈ 5 పాయింట్స్ అర్థమయ్యాయి అనుకుంటా. ఈ 5 పాటించండి. మీరు లైఫ్ లాంగ్ కూడా ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు. వాళ్ళు చూస్తారో, వీళ్ళు పెడతారో పెట్టరో అని మనదేం అవసరం లేదు. చాలా ధైర్యంగా బ్రతికేయచ్చు. మరి 5 పాయింట్లు నచ్చాయా? మీకు ఏ పాయింట్ నచ్చింది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.